వ్యూవర్స్, వెల్కమ్ టు మన దాబా కథలు. దాబా అంటే ధరణి భారతి. మన పుట్టింటి వంటలు సిరీస్లో ఈరోజు వంకాయ మామిడికాయ కూర ఎలా చేసామో చూడండి. ఈ ఎండాకాలంలో ఈ రా మ్యాంగోతో అంటే పచ్చి మామిడికాయతో చేసే రెసిపీస్ అన్నీ చాలా బాగుంటాయి నోటికి, అలాగే ఒంటికి కూడా. దానికోసం ఇక్కడ నేను 4 ఉల్లిపాయలు, ఒక 8 దాకా పచ్చిమిర్చి, ఒక పచ్చి మామిడికాయ తీసుకున్నాం. ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చిని, మామిడికాయని ఇలా ముక్కల్లా కట్ చేసుకోండి. మామిడికాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసే కన్నా ఇట్లా చీలికలా చీల్చుకుంటే తినడానికి బాగుంటుంది. ఉల్లిపాయ పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. ఇప్పుడు మీరు దేంట్లో అయితే కూర వండుకోవాలనుకుంటున్నారో అందులోకి తగినంత ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడెక్కాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసి కాసేపు వేయించండి. అవి కొంచెం బాగా మగ్గాలి. వంకాయని ఏ కాంబినేషన్తో వండుకున్నా చాలా బాగుంటుంది. వంకాయ ఆలుగడ్డ బాగుంటుంది, వంకాయ టమాటా ఎగురు సూపర్ ఉంటుంది, వంకాయ ఫ్రై, గుత్తి వంకాయ, వంకాయ పచ్చడి. కానీ ఏ సీజన్కి తగ్గట్టు అలా వండుకుంటే ఒంటికి మంచిది మనకి. అందుకే వంకాయని కింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ అంటారు, రాజు అన్ని కూరగాయలకి. సో నేను ఇప్పుడు ఇక్కడ లేత వంకాయల్ని తీసుకొని నీటిలో కాస్త ఉప్పు వేసి కట్ చేసుకొని ఉంచుకున్నా ఈ సైజు ముక్కల కింద. ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గాక దీన్ని అందులోకి వేసేసుకోవచ్చు. తొందరగా మగ్గిపోతాయి, లేతగా ఉన్నాయి కాబట్టి కూర కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. వంకాయలు కట్ చేసిన తర్వాత కానీ కూరలో వేసిన తర్వాత కానీ వెంటనే వాటికి ఉప్పు తగిలించేయాలి. లేదంటే ఆక్సిడేషన్ అంటే గాలికి తగిలి అవి నల్లగా అయిపోతాయి. అలా అవ్వకుండా వంకాయలు బాగుండాలంటే వెంటనే ఉప్పు వేసేయాలి. ఇప్పుడు నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి వాటిల్లో ముక్కలు వేసి ఒక్కసారి కలుపుకొని నా కూరకు తగినంత ఉప్పు వేసేస్తున్నాం అందులో. ఇలా వెంటనే వేయడం వల్ల ముక్కలు బాగుంటాయి. అలాగే తగినంత పసుపు, ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఒక్కసారి అన్నీ కలిపేసి మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. వంకాయలు ఇట్టే మగ్గిపోతాయి, ఎక్కువ సమయం పట్టదు. వంకాయలు కాస్త మగ్గాయి అనిపించుకున్నాక అప్పుడు అందులోకి మనం తగినంత కారం వేసుకోవాలి. ఇక్కడ మా కూరకి ఒక స్పూన్, మళ్ళీ ఇంకో 1/2 స్పూన్ అంటే 1.5 1.5 స్పూన్ కారం పట్టింది. కారం వేసేసుకొని కలిపేసుకొని కాస్త ముక్కలకి ఉప్పు కారం అన్నీ పట్టేలాగా కలుపుకొని మగ్గనిద్దాం మళ్ళీ ఇంకా కాసేపు. ఒక 2-3 నిమిషాల తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నాం. ఒక్క మునిగేలా పోసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసేయాలి. మామిడికాయ ముక్కలు అలా ముక్కలా తగిలితేనే బాగుంటుంది, మెత్త పేస్ట్ లాగా అయిపోకూడదు మన కూరలో. అప్పుడే అన్నంలో కలుపుకొని తింటుంటే మామిడికాయ ముక్క, వంకాయ ముక్క నోటికి తగిలి చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి పైనే అట్లా ఉంచి కాస్త మగ్గితే సరిపోద్ది. మామిడికాయ కూడా తొందరగానే మగ్గిపోద్ది. మన వంకాయలు కూడా ఆల్రెడీ మగ్గున్నాయి కాబట్టి నీళ్ళు పోసాక ఎంతోసేపు అవసరం లేదు. ఒక 10 మినిట్స్ ఉంచి తీస్తే అదిగో మన గుమగుమలాడే వంకాయ మామిడికాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది మరి సూపర్. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇది ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.